నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట క్రూర దూత పంపబడును. తిరుగుబాటు చేయుట అనేది ఏ పాపముతో సమానం అంటే కీడు చేయుటతో సమానం. కీడు చేయుటనే కోరుకుంటారు. నువ్వు తిరుగుబాటు ధోరణిని నేర్చుకున్నావు అనుకో, నీ ప్రమేయం లేకుండానే నువ్వు కీడు చేసే వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి కీడు చేయొద్దు. కీడు చేయడం మంచిది కాదు కదా. కీడు ఎవరు చేస్తారు? తిరుగుబాటు చేసేవాళ్ళు చేస్తారు. కాబట్టి నువ్వు తిరుగుబాటు చేయొద్దు. ఒకవేళ నువ్వు తిరుగుబాటు చేస్తే ఎన్ని నష్టాలంటే, ఎన్ని ప్రమాదాలు ఉన్నాయంటే, క్రూర దూత నీ వెనకాల వస్తారంట. దేవుని దూత కాదు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందని వాక్యంలో ఉంది. మరి తిరుగుబాటు చేసేవారి చుట్టూ క్రూర దూత తిరుగుతుంది. అంటే క్రూరత్వము, మూర్ఖత్వము, ప్రమాదము నీ చుట్టూ సంచరిస్తుంది. కాబట్టి దయచేసి ఎవరి మీద తిరుగుబాటు చేయొద్దు. నీ పైన నాయకుల మీద నువ్వు తిరుగుబాటు చేయొద్దు. నీ అధికారుల మీద తిరుగుబాటు చేయొద్దు. నిన్ను కని, నిన్ను పెంచి, నిన్ను పోషించి, నీకు మంచి జీవితాన్ని ఇచ్చిన నీ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయొద్దు. నీ భర్త మీద తిరుగుబాటు చేయొద్దు. నీ భార్య మీద తిరుగుబాటు చేయొద్దు. భక్తి కలిగిన దైవజనుల మీద తిరుగుబాటు చేయొద్దు. దీనత్వాన్ని కలిగి జీవించు. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. నిన్ను నువ్వుగా దేవునికి అప్పగించుకోవడం నేర్చుకో. తిరుగుబాటు చేసి బైబిల్లో చాలామంది నష్టపోయారు. దయచేసి నువ్వు తిరుగుబాటు ధోరణి వద్దు. కానీ నిన్నెవరైనా గద్దిస్తే లోబడిపో. నిన్నెవరైనా సరిచేస్తుంటే సరిదిద్దుకో. దేవుడిని దీవిస్తాడు. దేవుని కృప నీతో ఉంటుంది.